అసలు వెళ్ళడానికి గల కారణం ఏంటి ఇలాంటి టైంలో? లక్ష్మి గారు పలానా టైం అప్పుడు వెళ్ళాలి, పలానా టైం అప్పుడు వెళ్ళకూడదు ఏమన్నా రూల్ ఉందా? రూల్ లేదు, కానీ సామాజిక బాధ్యత. లక్ష్మణ్ గారు మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పాలి కదా. మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పాలి కదా లక్ష్మణ్ రావు గారు. ఆశీర్వాదం తీసుకోవడానికి పర్టికులర్ ఈ టైం అప్పుడే వెళ్ళాలని ఏమన్నా రూల్ ఉందా? నేను అదే అడుగుతున్నా. నేను చెప్పను, మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం. నార్మల్గా మీరో నేనో ఎవరైనా అయితే అది ఉండదు. ఎంతో మంది లక్షల మంది కోట్ల మందిని ప్రభావితం చేసే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇలాంటి టైంలో నేను ఏదన్నా ఒక స్టెప్ తీసుకుంటే అది లక్షల కోట్ల మంది మీద ఇంపాక్ట్ చూపించుద్ది, ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారికి ఉండాలండి. ఒక అబద్ధపు ప్రచారాన్ని, ఒక ప్రాపగండా ఫేక్ ప్రచారాన్ని ప్రజల్లోకి, హిందువులకు మనోభావాలు తీయకూడదు, ఇటువంటి ఫేక్ స్టేట్మెంట్లు ఇవ్వకూడదని చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి. అటువంటి స్టేట్మెంట్ని బూమరాంగ్ చేయకూడదని పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి. ఓరికొక్కలా పరిగెట్టు రోడ్లు తుడిచడం కాదు, అదేదో డ్రగ్స్ తాగిన వాళ్ళగా, లేదంటే మనం ఏదో సైనడ్ తాగి ఒక రకంగా విచ్చలవిడిగా గంజా తాగిన వ్యక్తిగా రోడ్ల మీద పడిపోవడం కాదు. మీరు గౌరవమైన ఒక డిప్యూటీ సీఎం, మీరు ఎవరు గంజా తాగారు, ఎవరు సైనడ్ తాగారు, ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణ్ రావు గారు? గంజా ఎవరు తాగారు, గంజా ఎవరు తాగారు, గంజా సప్లై ఎవరు చేశారు? కొట్లాడికి రండి, హిందువులందరూ రోడ్డు మీదకి రండి అని ఎవరు కూడా ప్రొవోకేటింగ్ మాట్లాడరు. మీ బాధ్యతగా మాట్లాడారా లేదా? ఒక్క నిమిషం అండి సోదరి గారు, మంచి మాట్లాడినాం మేము, ఎక్కడ తిట్లా, మంచి మాటలు మాట్లాడినాం. పవన్ కళ్యాణ్ గారిని ఇంతకన్నా ఎక్కువ అనాలా మేము వల్ల? ఒకటే సార్, ఒకటే చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తా ఉన్నాం. ఇంత సోదరి గారు అంటా ఉన్నారు మీ మతం ఏంటనేది క్రిస్టల్ క్లియర్ గా చెప్పరా? మేము ఇండియన్, నాది మానవత్వం. ఎస్, నేను 4 గోడల మధ్య నా బైబిల్ ని చదువుతా, నా క్రిస్టియానిటీ నేను నా ఇంటి వరకు నా 4 గోడల మధ్య నేను పరిమితం చేశాను. బయటకు వస్తే ఒక రాజకీయ నాయకుడిగా నాకు అన్ని మతాలు సమానమే. ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక సిక్కు, ఒక జైన్, అందరి మతం ఆచరణలు నేను గౌరవిస్తా, నేను చేస్తా, నేను పూజలు చేస్తా, దేవుళ్ళ అన్ని దేవుళ్ళు కూడా ఒకే రకంగా సమానంగా చూస్తా. నాది లౌకికవాదం అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. సుజాత్ గారు ఆయన మాట్లాడుతున్నారు. సుజాత్ గారు ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మీకు ఇస్తాను, మీరు ఆయన మాట్లాడిన అన్నిటికీ మీరు చెబుతారు. సోదరు గారు మాట్లాడినప్పుడు నేను చాలా నిశ్శబ్దంగా ఉన్నా. నేను మాట్లాడేటప్పుడు మాత్రం ఎవరు మాట్లాడి ఒప్పుకునేది లేదు. మీరే విధంగా లక్ష్మణ్ రావు గారు, సుజాత్ గారు ఒక్క నిమిషం ఆగండి. సుజాత్ గారు ఒక్క నిమిషం ఆగండి, మీకు ఇస్తాను. ఆయన మాట్లాడబోతూ అయిపోవచ్చింది. సుజాత్ గారు, లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతూ అయిపోవచ్చింది, మీకు ఇస్తాను, మీరు మాట్లాడుతున్నారు కానీ ఒక్క నిమిషం ఆగండి. చంద్రబాబు నాయుడు కాపుల కుక్క పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పెంచుకున్న పెంపుడు కుక్క పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పెంచుకున్న పెంపుడు కుక్క ఓవర్ కుక్క పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇంటి కుక్క పవన్ కళ్యాణ్. మీరు ఎక్కువ మాట్లాడితే ఇంకా మాట్లాడతాను, ఒక ఓవర్ కుక్క పవన్ కళ్యాణ్. వ్యక్తిగతంగా వద్దు లక్ష్మణ్ గారు, ఇది మాట్లాడితే కరెక్ట్ కాదు. మీకు కుక్కలు దరిద్రులు ఈ మాటలు ఏంటండి? ఒక సీఎంని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిని పట్టుకుని కుక్కలో ఓర కుక్కలు అని మాట్లాడి తప్పండి. ఎవరు మాట్లాడే తప్పు, అలా మాట్లాడద్దు, తప్పు. మీరు ఇందాక ఒక ఇండియన్ అన్నారు, మీరు ఇందాక ఒక ఇండియన్ అన్నారు. జనసేన పార్టీలో ఉన్నటువంటి పెద్ద కుక్క తరబడి మిగతా కుక్కలను ఒప్పుకుంటే మాట్లాడమని చెప్పండి. నేను మాట్లాడిన లక్ష్మణ్ రావు గారు పాయింట్లోకి రండి ప్లీజ్. సార్ నాగ్ గారు, మేము ఎక్కడ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల ప్రెస్ మీట్ లో ఏ మతాన్ని